చంద్రబాబు నాయుడు గారికి సిద్ధరామయ్య గారికి పంచాయతీ ఎక్కడొచ్చింది? హాల్ దగ్గర వచ్చింది. హాల్ అంటే ఏ హాల్ అనుకుంటున్నారేమో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి మడకశిర మధ్య 10,000 ఎకరాలు ప్రతిపాదన చేస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక నివేదిక, ఇచ్చినట్టుగా చెప్తున్న ఒక నివేదిక, ఇచ్చినా అని మనం నిర్ధారించలేము, ఇచ్చినట్టుగా చెబుతున్న ఒక నివేదిక గురించి ఒక బ్యూరోక్రాట్ సమాచారం లీక్ చేసిన దరిమిల సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు AK-47లు పెట్టుకుని తిరుగుతున్నారు ఆంధ్ర వైపు. హెచ్ఏఎల్ మా రాష్ట్రంలో పుట్టింది, కన్నడ దేశంలో పుట్టింది 1940స్లో. ఒకప్పుడు హెచ్ఏఎల్లో మైసూర్ మహారాజా వారు షేర్ హోల్డర్గా ఉండేవారు. ఆ సంస్థ జాతీయమైన తర్వాత అది హెచ్ఏఎల్ కర్ణాటకకే తలమానికంగా, దేశానికే ప్రతిష్టాత్మకంగా ఎదిగిన సంస్థ. ఆ హెచ్ఏఎల్ విస్తరణకి మా దగ్గర 10,000 ఎకరాలు లేవా, మీరెవరు మాస్టారు వచ్చి మా దగ్గర దాని ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ని మీరెట్ట తీసుకెళ్తారని చెప్పేసి సిద్ధరామయ్య గారు కన్నడంలో విపరీతంగా బాధపడిపోయారు ఆయన. అండ్ ఆయనకు సపోర్ట్గా డీకే శివకుమార్ గారు. మామూలుగా వీళ్ళిద్దరికి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, ఇక్కడ మాత్రం ఆ బగ్గుమనే వ్యవహారాన్ని పక్కనే చేసి ఇద్దరూ కలిసి చంద్రబాబు గారి మీద బగ్గుమంటున్నారు. మా ప్రాజెక్టుని మీరెట్ట తీసుకెళ్తారని. ఆయనేదో మహానాడులో మాట్లాడింది ఏంటి పాపం చంద్రబాబు నాయుడు గారు? హెచ్ఏఎల్ ఆధునికీకరణ అంశాన్ని పక్కన పెడితే లేపాక్షి సమీపంలోని ఈ మడకశిర మధ్య ఉన్న ఒక 10,000 ఎకరాల ప్రాంతం డిఫెన్స్ పరికరాలు, అత్యాధునిక డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకి బ్రహ్మాండంగా ఉపయోగపడే ఒక 10,000 ఏకర్స్ మా దగ్గర ఉంది అని ఆయన అన్నది కూడా ఏంటంటే లైట్ కొంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ LCA, తర్వాత ఇంకోటంటే మీడియం కొంబాట్ అడ్వాన్స్డ్ మీడియం కొంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LMCA. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక నివేదిక రాజ్నాథ్ సింగ్ గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి అని వీళ్ళిద్దరికి అనుమానం. అప్పటి నుంచి రాత్రులు నిద్రపోవట్లేదు. ఎక్కడ తెల్లారు లేచేపటికి హెచ్ఏఎల్ ఎక్కడైనా చంద్రబాబు గారు జేబులో పెట్టేసుకుని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళిపోతాడు. ఆయనకి ఎందుకు ఆ ఉద్దేశం ఉంటుంది? ఒకవేళ ఉన్నా కూడా ఆయనంత బహిరంగంగా చెప్పే రకం కాదు కదా. చాలా జాగ్రత్తగా, చాలా సోబర్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళి కేంద్రం చేత ఆమోదింపజేసుకోవటం. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది? మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మా దగ్గర ఉన్న ప్రాజెక్టులన్నీ ఎన్డీఏ ప్రభుత్వాలకి పంపించేస్తారా అని చెప్పేసి వీళ్ళ బాధ. కానీ చంద్రబాబు గారికి అలాంటి ఆలోచన లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. స్వదేశీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శిక్షణ విమానాల తయారీకి కొనసాగింపుగా తమ ప్రాజెక్టు ఉండాలనేది చంద్రబాబు గారి భావన. అయితే ఆయన అడిగింది ఏంటి? నేనేమి హెచ్ఏఎల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలని అడగలేదు. మాకు ఇక్కడ ఉంది రాయలసీమ ప్రాంతంలో డిఫెన్స్ పరిశ్రమల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపాము. రక్షణ రంగానికి అవసరమైన సామాగ్రి తయారీకి ఏపీని హబ్గా మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నాము. అంతకుమించి మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇక్కడ మనం గమనార్హం. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ప్రాంతం విమానాల తయారీకి, రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలంగా ఉంటుందనేది ఆయన ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవాళ కాదు ఆయన చెప్పింది. గతంలో కూడా తాను లేపాక్షి సామర్థ్యాన్ని కేంద్రానికి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హెచ్ఏఎల్ విస్తరణ ప్రణాళికల కోసం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో 10,000 ఎకరాల భూమికి సంబంధించి కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక నివేదిక ఇచ్చినట్టు ఒక బ్యూరోక్రాట్ లీక్ చేసిన సమాచారంతో ఆ హెడేక్ ఆయనకు వచ్చింది. అయితే ప్రతి సంక్షోభం నుంచి చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు సృష్టించుకుంటారు. ఇవాళ ఆయన చెప్పినట్టుగా వచ్చిన వార్తల కారణంగా తలెత్తిన సంక్షోభం ఏంటంటే కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద దాడికి దిగింది. ఇదేంటి మా ప్రాజెక్ట్ మీరు ఎత్తుకుపోతారని. ఈ సంక్షోభాన్ని ఆయన ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ పరిశ్రమలు రావాలి, 10 మందికి ఉపాధి కలగాలనేది ఆయన తపన. వ్యక్తిగతంగా 75 ఏళ్ల వయసులో ఆయనకి ఎలాంటి ఆకాంక్షలు లేకపోతే స్వార్థాలు ఏం లేవు. ఈ రాష్ట్రం బాగుండాలి, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఒక డిఫెన్స్ కారిడార్కి సంబంధించి ఏర్పాటుగా జరిగితే దాంట్లో మేలు జరుగుతుంది రాష్ట్రానికి అనేది ఆయన ఉద్దేశం. బట్ ఇట్ వాజ్ అండర్స్టూడ్ అదర్ వే అరౌండ్ బై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు అండ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు. కానీ చంద్రబాబు గారు ఏంటంటే కింద మీద పడి ఎవరో చేసిన వ్యవహారానికి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. నేషనల్ ఛానల్స్ అన్నింటినీ పిలిపించుకొని వివరణ ఇస్తున్నారు. నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం అది కాదని. నిజమే, LCA లైట్ కొంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ AMCA అడ్వాన్స్డ్ మీడియం కొంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఈ రెండిటికి తయారీకి సంబంధించి లేపాక్షి చాలా అనువైన ప్రాంతం. అంటే జియోగ్రఫికల్ కండిషన్స్ కూడా కొన్ని ఫ్యాక్టరీలకి ఏర్పాటుకి, కొన్ని కర్మాగారాలు ఏర్పాటుకి, కంపెనీల ఏర్పాటుకి ఉపయోగపడుతుంది అనేది.
ఆయన కింద మీద పడి ఏదో 10,000 ఏకర్స్ సజెస్ట్ చేస్తున్నారు. అది జస్ట్ బెంగళూరుకి ఒక గంట దూరంలో ఉంది. అదేంటి హెచ్ఏఎల్కి అనుసంధానంగా ఆ ప్రాజెక్టు వస్తోంది, దాని ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ ఒక బ్యూరోక్రాట్ క్రియేట్ చేశాడు. ఆయన కర్ణాటక ఆరిజిన్కి చెందిన బ్యూరోక్రాట్. ఇది ఆయన ఉత్సాహం ఎక్కువైపోయి ఏంటంటే కర్ణాటకలో ఉన్న తన స్నేహితులు చెప్పడం, అది కాస్త వాళ్ళ సీఎంకి వెళ్ళిపోవటం, అసలే మా మీద కేంద్రం సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పి కర్ణాటక మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అని. సరే వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. ఆయన కన్నడంలో, ఆయన శివకుమార్ కూడా ఇద్దరు కన్నడంలో విపరీతంగా బాధపడిపోయారు. దానికి చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసిన తెలుగులోను అలాగే ఇంగ్లీష్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. మా ఉద్దేశం అది కాదని. వాస్తవంగా ఏంటంటే కర్ణాటక ఏం ఆరోపిస్తుందంటే మేము ఒత్తిడి తెచ్చేప్పటికీ చంద్రబాబు గారు యూటర్న్ తీసుకున్నారని. సరే, యూటర్న్స్ తీసుకోకపోవడం అనేది ఆయన పొలిటికల్ కెరీర్లో చాలా సందర్భాల్లో మనం చూసాం. అసలు మోడీ రాష్ట్రంలోకి వస్తే అరెస్ట్ చేస్తామని కన్నెర చేసి ఉగ్రరూపం ప్రదర్శించిన చంద్రబాబు తర్వాత అదే మోడీ గారితో సేల్ అవటం, మధ్యలో విభేదించడం, ఇలా రకరకాలుగా మధ్యలో విభేదించి ధర్మ పోరాట దీక్షలకు నల్ల చొక్కాలు వేసుకున్న వేళల్లో ఢిల్లీ వెళ్ళడం, ఇవన్నీ చూసాం. మళ్ళీ ఇప్పుడు రీయూనియన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఒక అనివార్యత. సో ఇంటర్ డిపెండెన్స్, మోదీ గారికి ఈయన అవసరం, ఈయనకి మోదీ గారి అవసరం, రెండు ఉండటం వల్ల ఆ అవసరాన్ని రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ఏవైనా చంద్రబాబు గారు చేస్తున్నారు. కానీ ఇతరత్ర తనకు అలాంటి ఉద్దేశాలు లేవని ఆయన ఇద్దరికే చెప్పుకోవాల్సి వచ్చింది, అడిగిన వాళ్ళకి. సో అందులో భాగంగా ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళని పిలిపించి తన ఉద్దేశాన్ని తెలియజెప్పడం, ఇంకో రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఎత్తుకొచ్చే దుష్ట సంస్కృతి తనకు లేవని కొండబద్దలు కొట్టినట్టు చెప్పడం అనివార్యంగా మారిన పరిస్థితుల్లో చంద్రబాబు గారికి కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి. సరే, ఈ అంశాన్ని పక్కన పెడితే ఈ సంక్షోభంలోంచి ఆయన అలాంటి అవకాశం తెచ్చుకోబోతున్నారు. అంటే ఒక ఇండియన్ ఆరిజిన్ జర్మన్ సైంటిస్ట్ ఒక ఆయన అయితే హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హిజ్ ఇంట్రెస్ట్ టు సెటప్ ఒక డిఫెన్స్ కారిడార్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి సమీపంలో నిమ్స్లో నేషనల్ ఇండస్ట్రియల్ మార్కెటింగ్ జోన్ NIMZ ప్రతి రాష్ట్రానికి 5,000 ఎకరాల నుంచి 25,000 ఎకరాల వరకు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, లాస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్డీఏ 1లో 2014-19 అంటే ఫస్ట్ ఎన్డీఏ 1లో కేటాయింపులు జరిగినాయి. అది మెటీరియలైజ్ చేయడానికి పాపం చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ప్రయత్నించారు. ఇంతలో ఆయన గవర్నమెంట్ పోవటం, బట్ స్టిల్ నిమ్స్ కనిగిరి ప్రాంతంలో ఏర్పాటైంది. ఆ ఏర్పాటైన దగ్గర ఒక విశాఖపట్నానికి చెందిన ఒక రిటైర్డ్ కల్నల్, అలాగే ఇండియన్ ఆరిజిన్ జర్మన్ సైంటిస్ట్ కలిసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ప్రపోజల్ కనుక ఒక మెట్లెక్కితే దానికి వీళ్ళకి స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు అని ఒకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో చాలామంది లాబీయిస్టులు ఉంటారు. వాళ్ళందరూ దాన్ని అంగీకరిస్తే ఆ ప్రపోజల్ కనుక గట్టెక్కితే అక్కడ 5,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ ఒక మినీ డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేద్దామని వాళ్ళు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఝాన్సీ ప్రాంతంలో ఒక డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటిదే వస్తే ఈ LCA, AMCA లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, వీటి తయారీకి వాటికి అత్యాధునిక హంగులు సొబగులు సమకూర్చడానికి కావాల్సిన టెక్నాలజీని కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా కల్నల్ అండ్ సైంటిస్ట్ ఇద్దరు రెడీగా ఉన్నారు. అటువంటి ఔత్సాహికులకు ఎలాగూ చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం ఉంటుంది. ఎటొచ్చి ఆయన క్యాబినెట్లో మిగిలిన వాళ్ళ నుంచి ఇబ్బంది రాకుండా ఉంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ క్యాబినెట్లో ఉన్న కొందరి పనితీరు కారణంగా, కొందరి మీద వస్తున్న ఆరోపణల కారణంగా వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకంటే ఓకే, అక్కడ ఏర్పాటు చేస్తే మాకేంటి అనే క్వశ్చన్స్ వస్తున్న క్రమంలో ఇటువంటి వాటిని అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. వ్యక్తిగతంగా ఏంటంటే ఆయన్ని ఇట్లాంటివి ఆహ్వానిస్తారు. పరిశ్రమ రావాలి, 10 మంది బాగుండాలి, డెవలప్ అవ్వాలి అని. సో లెట్స్ హోప్ సో. అది లేపాక్షిలో వస్తుందా, అది ఆయన ప్రతిపాదన చేస్తున్నట్టు ఆ 10,000 ఎకరాలు, లేదా వీళ్ళు అడుగుతున్న 2,000 ఎకరాలు ఒక మినీ కారిడార్ ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతం కనిగిరిలో వస్తుందా, వేచి చూద్దాం.